ఈరోజు నూతన టౌన్ కమిటీ మరియు పార్టీ మండల కమిటీ రెండు కూడా ఈరోజే ఆమోద ముద్ర వేయడం జరిగింది. గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే కె మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నా సోదరుడు తిమ్మప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మండల కమిటీకి పెద్ద మనిషి, అనుభవం కలిగిన పూర్వ సామాజిక వర్గానికి చెందిన శివపన్న గారిని మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ మండలంలో కానీ పట్టణంలో కానీ నూతన అధ్యక్షుల ఆధ్వర్యంలోన ఈ యొక్క రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయి. అలాగే ఎవరికైతే ఇప్పుడు పదవులు వచ్చాయో పార్టీకి కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసిన వారికి ఇవాళ ఐఆర్ఎస్ ద్వారా కూడా కేంద్ర పార్టీ కమిటీ కూడా ఐఆర్ఎస్ ద్వారా గుర్తించి ఈ కమిటీల్ని ఆమోదించడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీలో పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఎప్పటికైనా బంగారు భవిష్యత్తు ఉంటుంది. పార్టీకి సిన్సియర్ గా పనిచేయాలి. రేపు ఇద్దరు మండల అధ్యక్షులు అయితేనేమి పట్టణ అధ్యక్షులు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ దిగ్విజయంగా నడిపి అన్ని వార్డులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరెవరైతే ఈ పట్టణ మండల కమిటీలో ఎన్నికైన అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీలు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తూ పార్టీకి పదవి వచ్చింది కదా, ఇప్పుడు పార్టీకి సేవ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. మీరందరూ ఇంకా తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటించి రాబోయే ఎలక్షన్ లో ఆదోనిలో తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తారని ఆశిస్తూ నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.